డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే వంశీ గారు, మనం జీవించే ఈ జీవితం ఏదైతే ఉందో దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా. అంటే ఒక 50 ఏళ్ళు మనం బ్రతికామనుకుంటే 50 ఏళ్ళ తర్వాత మనం బ్రతికేదంతా కూడా ఏదో పనుల్లో పడిపోయి పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకోటి, అంటే మన కోసం అయితే ఉండదు. సెల్ఫ్ మన కోసం అనేది మనం బ్రతకడానికి స్కోప్ ఉండదు 50 ఇయర్స్ తర్వాత. అది కూడా మందుల మీద, అంటే మెడిసిన్ మీద రకరకాలుగా డిపెండ్ అయ్యి బతుకుతూ ఉండాలి. ఇంకొంచెం ముందుకు వస్తే 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళ తర్వాత కూడా మనం పిల్లల చదువులని, అంటే మన కోసం కాదు, ఇక్కడ కూడా ఇంకా ఎవరి కోసమో బ్రతుకుతూ ఉండాలి. ఓకే. ఇంకొంచెం ముందుకు వస్తే 30 ఏళ్ళు. 30 ఏళ్ళ వరకు కూడా మనం జీవించేది ఎంతో కొంత మన కోసం, పెళ్లి చేసుకునే మన లైఫ్ పార్ట్నర్ కోసం, మనం ఫ్యామిలీ లైఫ్ కోసం, మనం ఇలాంటి గోల్స్ పెట్టుకుని ఒక మనిషి బ్రతుకుతూ ఉంటాడు. అయితే నేను అడిగేది ఏంటంటే, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ బ్రతకాలి అంటే మనకు లైఫ్లో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఒక లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక వెల్ సెటిల్డ్ లైఫ్, అంటే దానికి డబ్బు అయి ఉండొచ్చు కారణం. ఇవన్నీ కూడా మనకు కావాలి, బట్ చాలా టైం తక్కువ ఉంది మనకి. ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పిన డికేట్స్లో చూస్తే 30 ఏళ్ళ తర్వాత మనం బ్రతికేదంతా కూడా అందరూ సొసైటీ కోసం. పెళ్లి చేసుకున్నావా, సరే పిల్లల్ని కన్నావా, కన్న తర్వాత వాళ్ళని చదివిస్తున్నావా, ఇక్కడతో అయిపోతూ ఉంటుంది. 40 ఏళ్ళ తర్వాత అయితే ఇంక మొత్తానికి వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళ గ్రాడ్యుయేషన్ చేయించాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఇంకా ఎక్కువ స్టడీస్ మీద. 50 ఏళ్ళ తర్వాత ఇంక వాళ్ళ పెళ్ళిళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళు వీళ్ళు అని ఉంది తప్ప నేను నా కోసం అనేది ఎక్కడ కనిపించట్లేదు. బట్ స్టిల్ చాలా మంది మేనిఫెస్టేషన్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, విశ్వం గురించి తెలుసుకున్న వాళ్ళు కానీ, ఒక పక్కన వాళ్ళ ఆటోమేషన్ అయిపోతూ ఉంటాం, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవన్నీ అవుతూ ఉన్నా కూడా వాళ్ళ కోసం వాళ్ళు టైం వెచ్చిస్తున్నారు, చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో. అది ఇల్లు, కారు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మంచి లైఫ్ అయి ఉండొచ్చు. ఓకే. ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు నార్మల్ పీపుల్కి, ఈ సబ్జెక్ట్ తెలిసిన పీపుల్కి ఇంత డిఫరెన్స్ ఉంది. బట్ ఎలా క్రియేట్ అవుతుంది ఆ డిఫరెన్స్ అనేది? ఓకే, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సి, ఇట్స్ ఆల్ అబౌట్ B to D. B ఈజ్ నథింగ్ బట్ బర్త్, మన చేతిలో లేదు. D ఈజ్ నథింగ్ బట్ డెత్, మన చేతిలో లేదు. మధ్యలో C, చేంజ్. ఈ చేంజ్ ఎలా జరుగుతా ఉంది? మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న వాళ్ళకి లైఫ్ ఒకలా ఉంటుంది, అసలు యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళ లైఫ్ ఇంకోలా ఉంటుంది. అంతే కదా. సినిమా చూసినోడికి సినిమా తెలుసుద్ది, సినిమా చూడనోడికి సినిమా గురించి తెలియదు. బట్ తెలిసి తెలియక మేనిఫెస్టేషన్ ప్రతిరోజు మన నిజ జీవితంలో ఆచరణలో పెడతా ఉన్నాం. దట్స్ ద పాయింట్. ఎలా అంటే ఫీలింగ్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాట్ యు అట్రాక్ట్, అదే అట్రాక్ట్ చేస్తారు. ఒక వ్యక్తి సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాట్ యు అట్రాక్ట్, సక్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తి తెలిసి ఫాలో అవుతా ఉన్నాడు, ఒక వ్యక్తి తెలియకుండా ఫాలో అవుతా ఉన్నాడు. బట్ ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూనే ఉన్నారు. బట్ తెలిసిన వాడు గ్రోత్ కొరకు, వెల్త్ కొరకు, సక్సెస్ కొరకు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కొరకు అప్లై చేస్తూ ఉన్నారు. తెలియని వాళ్ళు నామకవాసి లైఫ్ గడుపుతూ ఉన్నారు. మరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? అదే మీరు అడుగుతా ఉన్నారు. 20-30 ఇయర్స్కి లైఫ్ సెటిల్మెంట్ అనుకుంటా ఉన్నాం. ఆఫ్టర్ 30 ఇయర్స్ మ్యారేజ్, పిల్లలు, ఇంకా వాళ్ళ చదువులు, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంది. అదే నా లైఫ్ అని అడుగుతా ఉన్నారు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బీ హ్యాపీ, నాట్ టు బీ సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడేటట్టు మన భవిష్యత్తు ఉండాలి, మన జీవితం ఉండాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్యూర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. సక్సెస్, హ్యాపీనెస్ ఏంటి? ఒక వ్యక్తికి సక్సెస్ డిఫరెంట్ వేరు. ఒక అన్ఎంప్లాయ్కి ఒక ఉద్యోగం రావడమే సక్సెస్. పెళ్లి కాని వాడికి, పెళ్లి గురించి తప్పిస్తూ ఉన్న వాడికి, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాడికి పెళ్లి అవ్వడమే సక్సెస్. థైరాయిడ్తో బాధపడుతున్న వ్యక్తి థైరాయిడ్ అనే హెల్త్ డిసీజ్ నుంచి బయటకు రావడమే సక్సెస్. అదే హ్యాపీ. సో పర్సన్ టు పర్సన్ హ్యాపీనెస్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటా ఉంటుంది. పర్సన్ టు పర్సన్ సక్సెస్ యొక్క పర్సెప్షన్ వేరు, సక్సెస్ యొక్క డెఫినేషన్ వేరు. బట్ 360 degreesలో వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడాల. నలుగురు అంటే ఎవరు? ఇంట్లో వ్యక్తులు కాదు, బయట వ్యక్తులకి మనం ఉపయోగపడాల. మీ లైఫ్ మిగతా వ్యక్తులకు ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక మార్గదర్శకులుగా ఉండాలి. దట్స్ మై పాయింట్. మీ యొక్క లైఫ్ మిగతా వాళ్ళకి వార్నింగ్గా ఉండకూడదు. బ్రతికితే తినలా బ్రతకాలని చెప్పి ఎగ్జాంపుల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. మన డెత్ అయినప్పుడు ఈ శరీరం నుండి సోల్ బయటకు వెళ్తుంది. సోల్ బయటకు వెళ్ళాక ఇలా తట్టి, ఏం బతికేవరా, ఇలా కథ బ్రతకాలి అని చెప్పి భగవంతుడికి ఆత్మ అడగాలి, ఎలాంటి వ్యక్తి శరీరంలోకి మళ్ళీ నాకు పంపి అని చెప్పి.
అంతేగాని ఏం బతికేవరా బాబు అని చెప్పి మన ఆత్మ అనుకోకూడదు. అట్టా బతకాల. అవర్ సోల్ షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మీ లోపల ఉన్న సోల్ మీ కొరకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా. ఒక అద్భుతమైన శరీరంలోకి నేను ప్రవేశించానని చెప్పి మీ ఆత్మ, మీ సోల్ మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా. అది లైఫ్ అంటే. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పర్పస్ ఆఫ్ లైఫ్. మరి ఏమి చేయాలా? ఒకటే చెప్తా, మీకు ఎన్నో డిగ్రీలు ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్, ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ ప్రొఫెషన్స్. బట్ ఒకటే అడ్వైస్ ఇస్తా ఉన్నా, ఫర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే రైట్ అవే మీకే నా అడ్వైస్, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవడం కొరకు ప్రయత్నించండి. యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు, కోఇన్సిడెన్స్ లేదు. ఇట్స్ ఆల్ ప్లాన్డ్ బై ద గాడ్, by the universe. So you all should conspire whatever you want by the grace of God, by the grace of universe, provided ఈ కాన్సెప్ట్, ఈ సబ్జెక్ట్ తెలియాలి. దేని గురిండో డిగ్రీలు చేస్తూ ఉంటుంటాం, పిహెచ్డీలు చేస్తూ ఉంటుంటాం. వాట్స్ ద ఎండ్ రిజల్ట్? థింక్ అబౌట్ ఇట్. సో మీ అందరికీ ఒకే ఒక్క పాయింట్ చెప్తా ఉన్నా, స్టడీ అబౌట్ యూనివర్స్, స్టడీ అబౌట్ కాస్మిక్ పవర్స్, స్టడీ అబౌట్ కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్, హోల్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, రియల్ లైఫ్ బిగిన్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ వర్డ్స్ వస్తూ ఉన్నాయి, నాట్ ఫ్రమ్ మై మౌత్, ఫ్రమ్ హార్ట్ నేను మీకు చెప్తా ఉన్నా. యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. యూనివర్స్ ఒక స్టేట్మెంట్ చెప్తా ఉంది, కో క్రియేట్ విత్ మీ. ఏం చెప్తా ఉంది యూనివర్స్? కో క్రియేట్ విత్ మీ, నాతో కలిపి నీ భవిష్యత్తు నువ్వే రచించుకో అని చెప్పి యూనివర్స్ చెప్తా ఉంది. దేనికి భయపడాలి? యూనివర్స్ ఈజ్ సేయింగ్ టు యూ, రైట్? ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. యూనివర్స్ చూజన్ యూ. స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, నేచర్, సుప్రీం పవర్ మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి. ఒకటే చెప్తా ఉంది యూనివర్స్, మీరు రైట్ అవే మీకే చెప్తా ఉంది. ఏంటి తెలుసా? కో క్రియేట్ విత్ మీ, నాతో కలిపి భవిష్యత్తుని రచించుకో అని చెప్పి చదివిపిస్తూ ఉన్నారు పేరెంట్స్. అండ్ దెన్ చిన్నదో పెద్దదో జాబ్, అండ్ దెన్ శాలరీస్, అండ్ దెన్ మ్యారేజ్, అండ్ కిడ్స్, అండ్ వాళ్ళకి స్కూలింగ్, అండ్ వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్, మళ్ళీ వాళ్ళకి పెళ్ళి, వాళ్ళ పిల్లలు. ఇదేనా లైఫ్? దిస్ ఈజ్ నాట్ ద లైఫ్. ర్యాట్ రేస్లో అయిపోతా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ గాయస్. ఉద్యోగం, శాలరీ, పెళ్ళి, పిల్లలు, ఇంకా వాళ్ళకి పోషించడం, ఇంకా దట్స్ నాట్ ద లైఫ్. యు ఆర్ నాట్ జస్ట్ ఎ ఫ్లెష్ అండ్ బోన్. యు ఆర్ నాట్ జస్ట్ ఎ ఫ్లెష్ అండ్ బోన్. యు ఆర్ ఎ డివైన్ సోల్. ఫర్గెట్ అబౌట్ ఆల్ ద రిలీజియన్స్, ఫర్గెట్ అబౌట్ ఆల్ ద స్టఫ్. ఇప్పటి వరకు మీ దగ్గర ఏముంది, ఏం నేర్చుకున్నారు, అన్నీ పక్కన పెట్టండి. థింక్ అబౌట్ యూనివర్స్. తెలీదా? ఫర్ ద ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ వింటా ఉన్నారా? ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీని చూస్తూ ఉన్నారా? ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ హియరింగ్ మై వర్డ్స్, find out in the YouTube Vibrant Vamshi and కొట్టండి, you will get bunch of videos. ఏకదం సింగిల్ స్ట్రెచ్లో ఒక 20-30 వీడియోస్ చూడండి. you will get the basic about whole universal subject. ఆ ఓనామాలు తెలుస్తాయి మీకు. యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. యూనివర్స్ ఒకటే చెప్తా ఉంది, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్ అని చెప్పి. దేనికి భయపడద్దు. వై? బికాస్ యూనివర్స్ మీతో ఉంది. చెప్పండి, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ, ఐ యాక్సెప్టింగ్ యూ యాజ్ మై పార్ట్నర్ అని. యూనివర్సే మీ పార్ట్నర్. మీ గ్రోత్కి, మీ సక్సెస్కి యూనివర్సే మీ పార్ట్నర్, డివైన్ పవరే మీ పార్ట్నర్. ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి నాకు. ఈ భూ ప్రపంచం మీద అద్భుతమైన జన్మ ఏంటి? మనిషి జన్మ. ఎస్ఆర్ను దీనికి మీరు యాక్సెప్ట్ చేస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ భూ ప్రపంచం మీద అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే హ్యూమన్స్, మనిషి జన్మ. మరి అద్భుతమైన జన్మ తీసుకున్న లైఫ్ అద్భుతంగా ఉండాలా లేదా? 100%. మరి ఎలా ఉంటుంది? అవరోధనలతో, ఆవేదనలతో, ఆరోగ్య సమస్యలతో, అసూయలతో, ఈర్ష్యలతో, జెలస్తో తులుతూగుతా ఉన్నాం, ఆడతా ఉన్నాం. ఫ్రెండ్ సక్సెస్ అయితే చూడలేము. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుంటాం అనుకుంటాం, పక్కోడు గొప్పోడు అయితే చూడలేం. వాట్ ద హెక్? దిస్ ఈజ్ నాట్ ద లైఫ్. ఇవన్నీ పక్కన పెట్టండి. పరిగెడతా ఉన్నాం లైఫ్లో. ఒక్కసారి పాజ్ బటన్ క్లిక్ చేసి థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ ఫీలింగ్ అండ్ వాటర్. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఫీలింగ్ అండ్ వాటర్.
వీటి మీద ఒక్కసారి ఆలోచించండి. నికోలా టెస్లా గారు అదే చెప్పారు, ఐ యాడ్ వాటర్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఎ వాటర్ బాడీ. ఎర్త్లో 70% వాటరే ఉంది, మనలో 70% వాటరే ఉంది. వాటర్ని మెమొరీని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. విత్ వాటర్ ఎన్నో మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ పిన్ పాయింట్ చేసిన ప్రతి అంశం కూడా చాలా మంది లైఫ్లో రావాల్సిన మార్పు. ఎస్, ఆ మార్పు వాళ్ళు తెచ్చుకున్నప్పుడు డెఫినెట్లీ దాని యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అంటే దాని యొక్క ఫలితం వాళ్ళు కన్ఫర్మ్గా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్, బట్ డెఫినెట్లీ దానికి మెంటర్షిప్ అని చాలా అవసరం. Hmm. నా అంతటి నేనుగా ఆ పొజిషన్కి వెళ్ళగలిగితే అసలు ఆ విషయం నాకు తెలియాలి అన్న ఒక తోడు కావాలి, ఒక Yes. హ్యాండ్ హోల్డింగ్తో నన్ను నడిపించే ఒక గురువు నాకు కావాలి. ఎస్, 100% దానికి సంబంధించి మీరు ఎంతో హెల్ప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు వీడియోస్ ద్వారా, మీ కంటెంట్ ద్వారా. మరొకటి ఏంటంటే మాస్టరీ ప్రోగ్రామ్. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మీ స్టూడెంట్స్ని, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా మారుతూ ఉంది అనేది. అండ్ డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో కొత్తగా మా లైఫ్ కూడా మారాలనే వాళ్ళు, వీళ్ళు కూడా యాడ్ అవ్వాలి, ఈ క్లాసెస్ వాళ్ళకి యాడ్ ఆన్ అవ్వాలి, బెనిఫిషియరీ అనేది అందరూ చూడాలి. మరీ ముఖ్యంగా వీఆర్ డివైన్ పీపుల్, ఎస్. అది అందరూ తెలుసుకోవాలి, అందరూ కూడా రియలైజ్ అవ్వాలని నేను Yes. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మాస్టరీ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి బెనిఫిషరీ అనేది పీపుల్కి ఇస్తుంది అంటారు. ఎలాంటి వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా ఎలాంటి మార్పు వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది అంట. ఓకే, ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు చెప్తా ఉన్నా, ఇంతకు ముందు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక 4 seasons కండక్ట్ చేయడం జరిగింది. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే క్రియేట్ చేసుకోండి అని చెప్పి ఒక 4 seasons చేస్తున్నాము. అండ్ ఫుల్ మూన్ వచ్చినప్పుడు మూన్ పోర్టల్ అని చెప్పి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఉగాది స్పెషల్ ఈవెంట్ అని, అక్షయ తృతీయ ప్రోగ్రామ్ అని చెప్పి ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మేబీ కొత్త వాళ్ళు అయితే మేబీ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్. సో మీ అందరి కొరకు ఒక 11 days ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ 11 days చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం 11 days. ఏంటి 11 days? 11 అనే వర్డ్కి చాలా ఎనర్జీస్, చాలా పవర్స్ ఉన్నాయి యాజ్ పర్ న్యూమరాలజీ. సో 11 days మాస్టరీ సబ్జెక్ట్. మాస్టరీ అంటే బియాండ్ అడ్వాన్స్డ్, PhD లెవెల్ నాలెడ్జ్ ఇవ్వబోతా ఉన్నా. ఎవరైతే ఆ సబ్జెక్ట్ని వింటారో దే బికమ్ ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్ ఇన్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్ అవుతారు. హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని టోటల్ 12 లాస్ ఉన్నాయి. లా ఆఫ్ డివైన్ వన్నెస్ నుంచి స్టార్ట్ అయ్యి లా ఆఫ్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, మస్కులిన్ ఎనర్జీ, ఇన్ యాంగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇన్ అంటే ఫిమేల్ ఫ్రీక్వెన్సీ, యాన్ ఫ్రీక్వెన్సీ అంటే మేల్ ఫ్రీక్వెన్సీ. చాలా పెద్ద కాన్సెప్ట్. సో టోటల్ 12 లాస్ని సింప్లిఫై చేసి తెలుగులో ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు ప్రతిరోజు ఎలా ఆచరణలో పెట్టాలి అన్నది చెప్పబోతా ఉన్నాం. అండ్ ప్రతిరోజు ఎన్నో ఎనర్జీస్ని, ఎన్నో థాట్స్ని మనం వస్తాయి, దాన్ని సక్సెస్ కొరకు ఎలా మార్చుకోవాలి ఆ సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాం. మీరు బిజినెస్ పర్సన్ అయితే, ఎంటర్ప్రెన్యూర్ అయితే, ఏదో ఒక బిజినెస్ అనుకోండి, క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, అట్రాక్ట్ చేయడానికి ఏ ఎనర్జీని, ఫ్రీక్వెన్సీని మీరు కలిగి ఉండాలా, అది మీరు విశ్వంలోకి విడుదల చేయాలంటే ఏ క్వాలిటీస్, ఏ క్యారెక్టరిస్టిక్స్ మీలో ఉండాలి, అలాంటి సీక్రెట్స్ని ఇవ్వబోతా ఉన్నాం. అండ్ మనీని అట్రాక్ట్ చేసే, లావిష్ అబండెన్స్ని అట్రాక్ట్ చేసే కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ని షేర్ చేయబోతా ఉన్నా. హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ని ఇవ్వబోతా ఉన్నా అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్విచ్ వర్డ్స్ని ఇవ్వబోతా ఉన్నా. మనీని అట్రాక్ట్ చేసే హైయెస్ట్ వర్డ్స్తోని తయారు చేసిన కొన్ని మంత్రాస్ని ఇవ్వబోతా ఉన్నా. అండ్ బియాండ్ దట్ హెయిర్ టిప్ నుంచి బాడీ బాటమ్ వరకు యూనివర్సల్ సబ్జెక్ట్ ఏమైతే ఉందో A to Z ఆఫ్ ద యూనివర్స్ ఐఎమ్ రెడీ టు గివ్. అవి మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, సక్సెస్, వెల్త్, బిజినెస్ గ్రోత్, కెరియర్ గ్రోత్, వాట్ నాట్ యూ కెన్ అట్రాక్ట్. ఇట్స్ లైక్ ఎ సింగిల్ ట్యాప్. ఐఎమ్ డీకోడింగ్ ద హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్. మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకుంటే కంగ్రాచ్యులేషన్స్, చేసుకోకపోయినా కంగ్రాచ్యులేషన్స్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1 more ఛాన్స్. ఎందుకంటే స్లాట్స్ అయిపోయి 1 more ఛాన్స్ మీకు ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే 1 more ఛాన్స్ నేను మీకు ఇస్తా ఉన్నా. ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ మినిట్ నేను ఇస్తున్న బోనస్ గిఫ్ట్ ఏంటంటే, ఇంతకు ముందు పెయిడ్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాం. Season 1 7 days రికార్డింగ్స్ నేను మీకు ఇచ్చేస్తా. హ్యాపీనా? దిస్ ఈజ్ మై బోనస్ గిఫ్ట్. ఈ మాస్టరీ క్లాస్కి అసైన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ నా పర్సనల్ PA మేనేజర్, టెలికాలర్స్ దగ్గర నుండి మీకు 7 days ఆఫ్ రికార్డింగ్స్ వచ్చేస్తాయి. హ్యాపీ? వండర్ఫుల్. ఇది బోనస్ గిఫ్ట్. ఆ రికార్డింగ్స్ నేను మనీ పెట్టి ఛార్జ్ చేయొచ్చు. అండ్ పీపుల్కి నీడ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది.
బట్ లోక కళ్యాణం కొరకు అడుగులేస్తా ఉన్నాం. విశ్వం ఆజ్ఞాపించింది భగవంతుడు అనుగ్రహంతో ప్రకృతి సహకారంతో చేస్తా ఉన్నాం. ఇది దైవ కార్యంగా భావించి చేస్తా ఉన్నాం కనుక బోనస్ గిఫ్ట్ ఇస్తున్నాం. సార్ నేను ఆల్రెడీ డే 1కి అటెండ్ అయ్యాను సార్, సీజన్ 1కి అటెండ్ అయ్యాను, మరి నాకేంటి బెనిఫిట్? సీజన్ 2 వీడియోస్ ఇస్తా. సీజన్ 1 సీజన్ 2 రెండు అటెండ్ అయ్యాను సార్, బట్ ఇప్పుడు మాస్టర్ క్లాస్ లాంచ్ అవుతా ఉన్నా, సీజన్ 3 వీడియోస్ ఇస్తా ఉన్నా. సార్ నేను సీజన్ 3కి ఆల్రెడీ అటెండ్ అయ్యాను, మీరు ఏం అటెండ్ అవ్వలేదో ఆ వీడియోస్ నేను మీకు ఇస్తా. హ్యాపీ ప్రొవైడెడ్ ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ అవ్వాలి. ఎందుకు? మాస్టరీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే బేసిక్ నాలెడ్జ్ కావాలి. ఆ వీడియోస్ నా టీంకి కాల్ చేసి కలెక్ట్ చేసుకొని వాచ్ చేయండి, ప్రొవైడెడ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఎందుకు? ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్యూ షార్ప్ క్వాలిటీ అండ్ అంబిషియస్ పీపుల్. నిజంగా మీరు జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న ఆకలి, దృఢ సంకల్పం ఉంటే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ తెచ్చుకోవాలని ఉంటే, మీరు ఏ జిల్లాలో ఉన్నారో అదే జిల్లాలో మీ పేరు పాజిటివ్ వేలో మారు రోగాలి అనుకుంటే, వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ యూ. అండ్ ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తా ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు మీరు పడతా ఉన్నా, వన్ టైం సొల్యూషన్ ఏంటి? డివైన్ వన్తో కనెక్ట్ అవ్వడం, సుప్రీం పవర్తో కనెక్ట్ అవ్వడం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం. ఒక 5D వరల్డ్లోకి పట్టుకొని వెళ్తా ఉన్నా. 11 days ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్. నేను చెయ్యను, వాళ్ళ చేత చేయిస్తాను. ఎన్నో సాధనలు, ఎన్నో ప్రక్రియలు, ప్రపంచంలోనే ది బెస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ని వాళ్ళ చేత చేయించబోతూ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నా. అండ్ పర్సనల్గా ఐ క్రియేటెడ్ సమ్ ప్రేయర్స్ అనమాట. యూనివర్స్తో ప్రేయర్ చేసి డివైన్ పవర్తో, స్పిరిచువల్ పవర్తో కనెక్ట్ అయ్యాక భగవంతుడిని సంకల్పిస్తూ కొన్ని ప్రేయర్స్ని క్రియేట్ చేయడం జరిగింది విత్ మై ఓన్ హ్యాండ్స్. అండ్ అది సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ ఆచరణలో పెట్టిన ఫ్యూ డేస్లోనే దే ఆర్ సీయింగ్ మిరాకిల్స్. వాళ్ళ మిరాకిల్సే నాకు గురుదక్షిణ. వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలా. అండ్ మీ అందరికీ చాలాసార్లు చెప్పున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నా, యు ఆర్ చూజన్ క్యాండిడేట్ బై ద డివైన్. యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది కనుక ఈ కాన్సెప్ట్ మీరు వింటున్నారు. అది మీరు మర్చిపోకండి. ఆ ప్రేయర్స్ నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. అది హండ్రెడ్స్ ఆఫ్ ఎఫర్మేషన్స్ చేయక్కర్లేదు. జాబ్ కొరకు వేరేగా, వెల్త్ కొరకు వేరేగా, రిలేషన్షిప్స్ కొరకు వేరేగా, 360 degreesని ఆలోచించి ఒక సంపూర్ణత్వమైన జీవితాన్ని గడపాలి అంటే, హెల్త్, వెల్త్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, కెరియర్ గ్రోత్ ఇవన్నీ రావాలి అంటే వీటికి సంబంధించి ఒక సపరేట్ ప్రేయర్స్ని, ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఉన్న వర్డ్స్ని తీసుకొని వచ్చి ఆ వర్డ్స్తో తయారు చేసిన ప్రేయర్స్ని ఐఎమ్ గోయింగ్ టు గివ్ in a mastery class. God bless you. Universe bless you with all the lavish abundance. Very soon 11 days manifestation miracles mastery class lo kaludam. Jai Hind. Nenu Mr. Vibrant Vamsi and back to Virat. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.